ఒకవేళ మీ కాలం కాస్త ఆలస్యమైందంటే మీరు ఫెయిల్ అయిన వాళ్ళేనా? ఒకవేళ మీరు కలల్ని జాబ్ షెడ్యూల్ వల్ల వాయిదా వేసుకున్నారంటే మీరు చేయలేకపోయిన వారేనా? రాత్రి 11ంటికి టీవీ ఆఫ్ చేసి టైం దొరికితే యూట్యూబ్ వీడియోల గురించి ఆలోచించే మీరు, మా కూతురు పక్కన నిద్రపోతున్నప్పుడే వాయిస్ ఓవర్ రికార్డ్ చేస్తున్న నేను, ఇదంతా భ్రమ లేక బలం? మార్నింగ్ 8:30కి జాబ్లో అటెండెన్స్, ఈవినింగ్ 7:30కి ట్రాఫిక్లో పేషెన్స్ టెస్ట్. అంతా అయిపోయాక మన జీవితానికి ఏం మిగిలింది? నాకు మిత్రుడున్నాడు, విజయ్ అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. రోజు 9 గంటలకే రేపటి క్లయింట్ కాల్ గురించి టెన్షనల్ ప్లానింగ్. కానీ యూట్యూబ్ వీడియోస్ చూడడం అంటే చచ్చిపోతాడు. టెక్ రివ్యూస్, మోటివేషనల్ టాక్స్, విలేజ్ వ్లాగ్స్ పిచ్చిగా చూస్తాడు. ఒక రోజు అన్నాడు, బ్రో మీరు కూడా చేయాలి, నా వాయిస్తో వీడియో చేయాలి. అప్పుడు చెప్పాను, ఏం కావాలి? డిఎస్ఎల్ఆర్ కెమెరా, స్టూడియో మైక్, ల్యాప్టాప్. అతను నవ్వాడు, ఒక మొబైల్ ఉంది, మన మనసుంది చాలు. జాబ్ అంటే జీతం కాదు, జీవితం. కానీ యూట్యూబ్ అంటే జీతం కాకపోయినా స్వేచ్ఛ. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడం అనేది ఇప్పటి యూత్ కసి. తెలుగు సామెత గుర్తుందా? నిద్ర లేవనిదే కల నిజం కాదంటారు. కానీ ఇప్పుడు రాత్రి నిద్రపోకుండా ఎడిట్ చేసిన వాడే కలను నిజం చేస్తాడు. ఇదే కారణంగా చాలా మంది ఫుల్ టైం జాబ్ చేస్తూనే వీకెండ్స్ లో వీడియోస్ చేస్తారు. లేట్ నైట్స్ లో వాయిస్ ఓవర్స్, సండే ఆఫ్టర్నూన్స్ లో థంబ్నెయిల్స్. కష్టం ఒక్కొక్కసారి వస్తూనే ఉంటుంది. మొదట ఎవరూ పట్టించుకోరు, కానీ ఒకసారి క్లిక్ అయితే అంతే. ఈ రోజు నీళ్లు పోసేవాడే మామిడి పండుతుంది. రోజు ఒక వీడియో, ఒక మెసేజ్, ఒక వ్యూవర్ చేంజెస్ యువర్ లైఫ్. అయితే నిజంగా ఈజీ కాదా? కాదు. ఒక మంచి వీడియోకి చాలా ఓపికలు కావాలి, చాలా ఐడియాస్ రిజెక్ట్ అవుతాయి. ముఖ్యంగా జాబ్ చేస్తూ యూట్యూబ్ అంటే టైం కొద్దిగా ఉంటుంది, ఎనర్జీ తక్కువగా ఉంటుంది, మోటివేషన్ డౌన్ అవుతుంది. కానీ ఒక చిన్న సీక్రెట్, కన్సిస్టెన్సీ. అంటే నేను చేయాలనిపించకపోయినప్పటికీ నేను చేసేది. ముద్ద తినాలంటే చేతి వేలు ఉండాలి, ఇక్కడ వేళ్ళంటే ప్యాషన్, ప్లానింగ్. కావాలంటే మీరు యూట్యూబ్ చేయగలరా అన్న దానికంటే మీరు నిజంగా చేయాలనుకుంటున్నారా అన్నదే ప్రశ్న. మీ జాబ్ కంటిన్యూ చేయండి, కానీ మీ కలల్ని మాత్రం పార్క్ చేయొద్దు. ఎవ్రీడే 1 అవర్, అది చాలు. 1 వీడియో పర్ వీక్, 1 స్కిల్ పర్ మంత్, 1 రిస్క్ పర్ ఇయర్. అలా ఓ సంవత్సరం మీరు కాకుండా మారుతారు. ముందు మీ మొబైల్లో వాయిస్ రికార్డ్ చేయండి, స్క్రిప్ట్ రాయండి, థంబ్నెయిల్ చేయండి. వీటన్నిటికన్నా ముఖ్యం మీరే మొదలు పెట్టండి. ఇది మీ టైం. మీరు ఎప్పుడు ఎదురు చూసినా ఇన్స్పిరేషన్ మీలోనే ఉంది. ఎవరూ చేయలేరు అనుకున్న దాన్ని మీరు మొదలు పెట్టండి. ఇది మీరు చూస్తున్న మోటివేషన్ మినిట్స్. నేను మీ భూపాల్ రెడ్డి, సైనింగ్ ఆఫ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ జర్నీ కామెంట్లో చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.